నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలం జి కురపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జయదీప్ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. గంగవరం సిఐ తీరుపై మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జయదీప్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గత నెలలో తమ కుమారుడిని అదే గ్రామానికి చెందిన వినీత్, బంగారుపాళ్యానికి చెందిన కళ్యాణ్ ఇరువురు బలవంతంగా తమ అబ్బాయిని గంగవరం మండలం డి కురపల్లి గ్రామానికి తీసుకొని వెళ్లారని, అదే రోజు రాత్రి కుట్రపూరితంగా తమ బిడ్డను తీవ్ర రక్త గాయాలతో చావు బతుకుల మధ్య పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చినట్లు డి కురపల్లికి చెందిన మునిరాజు తెలిపారని, తరువాత మా సూచన మేరకు రాణిపేట సిఎంసికి తీసుకొని వెళ్లడానికి బంగారుపాలెం సమీపంలోని మొగిలి వెంకటగిరి వంతెన వద్ద మాకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అనే వ్యక్తి ఇతన్ని మబ్బు పెట్టి అతి బలవంతంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మునిరాజ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో వినీత్, కళ్యాణ్ ఉన్నారు. మళ్ళీ జయదీప్ వచ్చి లింగప్ప అనే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్న. అక్కడ కళ్యాణ్ వచ్చి వీళ్ళు వెళ్ళిన ఒక 10 నిమిషాలకే సౌండ్ వచ్చిందంట దప్పని. అది కూడా 3 రోజుల క్రితమే డిఎస్పి సార్కి కళ్యాణ్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏమి జరిగిందో 70% క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకే సౌండ్ రావడం జరిగింది. సౌండ్ వస్తేనే నేను మిద్ది మీద నుంచి లేచి చూశాను. అక్కడ ఎవ్వరూ కూడా కింద కూడా ఎవ్వరూ లేరు. స్ట్రీట్ లైట్స్ అంతా ఉన్నాయి ఆన్లోనే, ఎవ్వరూ లేరు. మళ్ళీ ఈ వినీత్ వాళ్ళ మామ మునిరాజ అనే అన్న వచ్చి, మీరు రావద్దండి, మిమ్మల్ని కడేసేస్తారు, మీరు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోండి అనేసి మునిరాజా చెప్పడం జరిగింది. మునిరాజా వాళ్ళ భార్య వినీత్ని మరియు కళ్యాణ్ని వాళ్ళ ఇంట్లో లోపలికి తీసుకువెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఏమి ఈయన మనల్ని ఇలా అంటా ఉన్నాడని చూస్తే ఆ సౌండ్ వచ్చిన ఒక 10 నిమిషాలకి జయదీప్ కింద ఉన్నాడంట. ఫస్ట్ సౌండ్ వస్తేనే కూడా అక్కడ లేరని క్లారిటీగా డిఎస్పి సార్కి 3 రోజుల క్రితమే కళ్యాణ్ చెప్పాడు. మళ్ళీ అప్పుడు కూడా ఏమి ఇట్లా సౌండ్ వచ్చింది, మళ్ళీ చూస్తే జయదీప్ ఇలా అక్కడ తీవ్రమైన దెబ్బలతో రక్తం అంతా కారుతా తలంతా ఇదవుతానింది. చాలా అన్కాన్షియస్గా లేస్తాడు, పడతాడు, అరుస్తాడంట. ఇలా జరగడం జరిగింది. కళ్యాణ్ వచ్చి సరే మనం ఇలా వచ్చాము, ఇలా అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేద్దాము, పవన్కి, లోకేష్కి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పేద్దాము అని ఫోన్ ఎత్తుకుంటే కూడా ఈ వినీత్ అనే వ్యక్తి కళ్యాణ్ని గట్టిగా 2 కాళ్ళు పట్టుకొని, నువ్వు చెప్పొద్దు, మా మామే వాడిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తాడు, నువ్వు చెప్పొద్దు. వాళ్ళు అడిగితే కూడా బంగారుపాలెం నుంచి మనము పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినామని చెప్దాము, నువ్వు చెప్పొద్దు అనేసి ఫోన్ కూడా కళ్యాణ్ది వినీత్ ఫోన్ కూడా పెరుక్కుని ఇచ్చినాడట. ఇలా అనేసి కళ్యాణే డిఎస్పి సార్ దగ్గర స్పష్టంగా చెప్పినాడు. అప్పుడు కూడా డిఎస్పి సార్ వచ్చి ఈ జరిగిన సంఘటన బట్టి నువ్వు ఏమని భావిస్తావని కళ్యాణ్ అడిగితే కూడా, సార్ నువ్వు 100% నా అన్న అయితే పర్లేదు, సౌండ్ వచ్చిన వెంటనే నేను చూడడం జరిగింది, పర్లేదు, కానీ ఎవరో కొట్టారు అదైతే నేను చూడలేదు సార్ అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు అంబులెన్స్లో వచ్చేటప్పుడు ఇక్కడ మొగిలి వెంకటగిరి దగ్గర మేమంతా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సిఎంసి రాణిపేట సిఎంసికి తీసుకువెళ్ళడం జరిగింది. పోయే దారిలో కూడా మా మామ విజయ్ అనేసి, మా మామ విజయ్, ప్రభాకర్ వాళ్ళిద్దరే వెనకాల జయదీప్తో వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా వినీత్ ఉన్నాడు కానీ గమ్మున పనుకునేసినాడు. వినీత్ నోరే తెరలేదు. ఏమరా అంటే బండిలో పడిపోయినాడు. మునిరాజా కూడా పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో బండిలో పడిపోయినాడు అని రాపించినాడు. అలా తప్పుడుగా ఎందుకు రాపించడం? మిద్ది మీద నుంచి పడిపోయినాడు అనే కదా రాపియాల్సింది. అలా బండిలో పడిపోయినాడు అని రాపించినాడు. అప్పుడు కూడా జయదీప్ వచ్చి, ఈయన మా మామ విజయ్ అనే అన్న వచ్చి, ఏమైందిరా ఈయన ఎందుకు పోయినావు అంటే, పోయినాను లింగప్ప వాళ్ళ ఇంటికి, నన్ను పైన గదిలో బంధించి కొట్టేశారనేసి అతని పేర్లు ఇవ్వడం కూడా జరిగింది. లక్ష్మీనారాయణ అనేసి మాత్రం 2 సార్లు ఒకని పేరే 2 సార్లు చెప్పడం జరిగింది. ఆ పేర్లంతా కూడా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ రాణిపేట హాస్పిటల్లో ఫస్ట్ రోజు కొంచెం క్రిటికల్గా ఉందనేసి
తలలో ఇప్పుడు ఆపరేషన్ కూడా చేశారు. మళ్ళీ రెండో రోజు ఇంకా చాలా తీవ్రంగా అయిపోతుంది కండిషన్. 95% ఇబ్బందిగా ఉంది, సగం బాడీ ఇట్లా పారాలసిస్ వచ్చేస్తుంది అనేసి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్లు ఇది దెబ్బలు పడిపోయింది కాదు, లోపల బర్రెంకులు 4 డ్యామేజ్ అయిపోయినాయి, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ కూడా లైట్గా డ్యామేజ్ అయింది, ఇది పడింది కాదు ఎవరో కొట్టింది అనేసి ఆ డాక్టర్లు చెప్పాక మళ్ళీ మనం వినీత్ని అడగడం జరిగి మళ్ళీ కేసు ఇవ్వడం కూడా జరిగింది. జయదీప్ చెప్పిన ఆ 4 పేర్లు, వినీత్ పేరు, కళ్యాణ్ పేరు అంతా కేసు ఇవ్వడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ మళ్ళీ అక్కడి నుంచి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తొడుకొద్దామని వచ్చే దారిలో గుడిపాల దగ్గర చనిపోయినాడు. అక్కడి నుంచి మళ్ళీ పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్కి పోస్ట్ మార్టంకి అక్కడికి వచ్చాము. ఆ రోజు కూడా కేసు కడతా అంటే సిఐ సార్ వచ్చి, గంగవరం స్టేషన్లో పనిచేసే సిఐ సార్ వచ్చి, నా ఇంటికి వచ్చింటే తల నరికి చేతికిస్తాను అనే మాట మాతోనే మాట్లాడినాడు. ఒక పోలీసు అధికారి ఇది అనాల్సిన మాట అయినా ఇప్పుడు మనుషులే కొట్టుకొని చట్టాలే వాళ్ళ చేతికి తీసుకొని చంపుకునేందాక వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో ఎందుకు, న్యాయస్థానాలు ఉండేది ఎందుకు? ఒక సిఐ సారు స్టేషన్లోనే ఆ మాట మాతోనే అన్నాడు, నా ఇంటికి వచ్చింటే తల నరికి చేతికిస్తాననేసి. ఆ రోజు అలా అని అనేసి మళ్ళీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా సిఐ సార్ వచ్చి పడిపోయినాడని చెప్తా అనేది కూడా మేము చూసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి పోస్ట్ మార్టం కూడా ఒక డాక్టర్ చేయకూడదు, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ చేయాలని కూడా చేసినాము. ఆ పోస్ట్ మార్టం కూడా మాకు అనుమానాస్పదమే. సిఎంసిలో రాణిపేట సిఎంసిలో ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ పోస్ట్ మార్టంకి ఎటువంటి సంబంధం లేదు. అందుకనే అతను తొలుసూరు ఫస్ట్ అబ్బాయి కానీ కాల్చకుండా పుంచినాం. ఆ పోస్ట్ మార్టం కూడా మాకు ఇప్పుడు చాలా అనుమానాస్పదమే. కేసు పట్ల పోలీస్ సార్ వాళ్ళు మమ్మల్ని అడిగే క్వశ్చన్లో తొడుక్కొని పోయిన వాళ్ళని ఇంతవరకు ఒక్కరోజు కూడా రిమాండ్లో పెట్టి వాళ్ళని గట్టిగా ఒకరోజు కూడా వాళ్ళని పోలీస్ వాళ్ళు ఒకసారి కూడా వాళ్ళని అడగలేదు. వాళ్ళు క్వశ్చన్లు అడతారు, మమ్మల్ని మీరేమన్నా సాక్ష్యాలు తీసుకురండి అంటే మేము సాక్ష్యాలు తీసుకొచ్చేట్లుగా ఉంటే ఇంకా పోలీస్ సార్ వాళ్ళు ఎందుకు, న్యాయస్థానాలు ఉండేది ఎందుకు? సార్ వాళ్ళు వాళ్ళ ట్రీట్లో వాళ్ళిద్దరిని తొడుక్కుని పోయిన వాళ్ళిద్దరికి తెలియకుండా ఏమీ జరగదు. అక్కడ వాళ్ళిద్దరిని గట్టిగా వాళ్ళ పద్ధతిలో ఇచ్చేసినారంటే నిజాలు బయట వస్తాయి. వాళ్ళు అది చేయకుండా యాజ్ ఏ గెస్ట్ లాగా వినీత్ని, కళ్యాణ్ అనే అతన్ని యాజ్ ఏ గెస్ట్ లాగా పిలుస్తారు. ఏమన్నా ఇప్పుడు అడగాలంటే మా ముందర వాళ్ళని అడగటము, మళ్ళీ పంపించేయటము, యాజ్ ఏ గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా రిమైండ్లో పెట్టలేదు. సార్ వాళ్ళ పద్ధతిలో ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ ఏమాత్రం బొత్తిగా చేయలేదు. చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు కేసు పట్ల. ఇక్కడ న్యాయం జరగలేదని స్పందనలో పోయి కూడా మేము కేసు పెట్టడం జరిగింది. 2 times పెట్టడం జరిగింది. అక్కడ కేసు పెట్టిన తర్వాత కూడా ఒకరోజు ఈమె మా పిన్నమ్మ జయదీప్ వాళ్ళ అమ్మని స్టేషన్ దగ్గరకు పిలిచి కేసు ఇంకోలాగా తీసుకువెళ్ళాలి, మీరు సైన్ పెట్టండి అనేసి సైన్ పెట్టించుకొని ఎన్రాస్మెంట్ పేపర్ ఇచ్చేసినాడు. ఇప్పుడు కూడా మేము ఎస్పీ సార్ స్పందనలో కూడా 2 times పెట్టడం జరిగింది. ఎస్పీ సార్ కూడా ఇక్కడ ఉన్న గంగవరం మండలంలో ఉన్న సిఐ సారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ కేసుని చాలా నీరుగా ఆరుస్తున్నారు, చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇప్పుడు కూడా న్యాయం మాకు ఎస్పీ సార్ చేస్తాడని ఒక నమ్మకంతోనే స్పందనలో పెట్టడం జరిగింది. అక్కడ న్యాయం జరగకపోతే డీజీపీ ఆఫీసులో పెడతాము. అక్కడ న్యాయం మాకు జరగలేదంటే హోమ్ మినిస్టర్ దగ్గరికి ఇచ్చేస్తాము. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. దీంతో కేసు వెనక్కి తీసుకునే పరిస్థితి మేము లేదు. ఇది మేము మీడియా ద్వారా మేము తెలపది. హైకోర్టును కూడా అప్రోచ్ అయినాము. న్యాయం అనేది ఉంటే ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతుందనే ఒక దీంతో చేస్తున్నాము. పోలీసు వారు ప్రతి ఒక్కరూ దీన్ని నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ఈ కేసుని రాజకీయం చేయొద్దండి. రాజకీయం చేయకుండా ఈ కేసుని ఇచ్చేసి మాకు న్యాయం చేయమనేసి మేము దయచేసి కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే ఈ కేసు పట్ల
అదే గ్రామానికి చెందిన వసంత్ అనేసి మళ్ళీ గంగవరం మండలం చెందిన మండల అధ్యక్షుడు సోమశేఖర్ గౌడు అనే వాళ్ళు ఇద్దరు ఈ కేసుని చాలా తారుమారు చేసి మమ్మల్ని చాలా నీరు గారుస్తున్నారు. రాజీ బొండి మీకు డబ్బులు ఇస్తాము అని 25 లక్షలు డబ్బులు ఇస్తామని ఇప్పుడు అటుపక్క నుంచి మాకు చెప్పడం జరుగుతుంది. మేము దయచేసి ఎస్పీ సార్ వాళ్ళని పోలీస్ వాళ్ళని మేము అడుగుతున్నది మాకు డబ్బులు వద్దు, దయచేసి మా ఇంట్లో జరిగిన దారుణం ఇంకొకరికి జరగకూడదు, మేము ఇంకొకరికి జరగకూడదని భావిస్తూ న్యాయం కావాలనే మేము కోరుకుంటున్నాము. వసంత్ అనే వ్యక్తి వచ్చి ఈ జయదీప్ వాళ్ళ తమ్ముడు వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నీకు కూడా ఉద్యోగం లేకుండా చేస్తాను, నీకు కూడా ఉద్యోగం నేను పెరిగిపించేస్తాను, మీ అన్నకు బడిండే గైతే మీకు బడ్డిస్తుంది అనేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. నిన్న మా ఊర్లో కావిడి పండుగ జరిగితే కూడా ఆ గ్రామస్తులు మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో ఉండే వాళ్ళతో కుమ్మక్కయ్యి మమ్మల్ని సూటిపోటి మాటలతో మమ్మల్ని ఎత్తి పొడుస్తా ఈదుల్లోకి వస్తే కూడా వానికి బట్టిండేకైతే మీకు బట్టిస్తామని మమ్మల్ని చాలా బెదిరిస్తున్నారు, భయోందానికి గురి చేస్తున్నారు. ఎవరన్నా సరే కేసు అయిన వ్యక్తులు ఆ ఊరోళ్ళు ఈ ఊరికి రాకూడదు, కానీ వాళ్ళు వచ్చి మా గ్రామంకే వచ్చి మమ్మల్ని బెదిరియడము ఇవంతా కూడా జరుగుతుంది. దయచేసి దీన్ని న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. డయాలిసిస్ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఒక ఎర్నింగ్ పర్సన్ అనేవి మా ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ అనే వ్యక్తి అతను ఒక్కనే ఇప్పుడు అతనే లేనప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? మేమంతా రోడ్డును పడినట్లే. కానీ మాకు డబ్బులు వద్దు, దయచేసి మా ఇంట్లో జరిగినట్ల ఇంకొకరింట్లో జరగకూడదు, న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.